ప్రేజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము పరిశుద్ధ శిశువైన యేసును ఆరాధించుటకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనే ఒక అద్భుతమైన ఆత్మీయ సందేశాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. వాక్యానుసారంగా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరై ఉన్నారో మనం గత వారం తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా గత వారపు వీడియోని వీక్షించలేనట్లయితే గత వారపు వీడియోను కూడా మీరు వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మరొక నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. ఈ దినము మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్న నూతనమైన అంశము పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తుకు ఆహ్వానం పలికిన గుహ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోవచ్చు ఉన్నాం. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ సువార్త వాక్య వచనమై ఉన్నది. ఆ సువార్త వాక్య వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని లూకా సువార్తికుడు ఒక ఖచ్చితమైన చరిత్రకు సంబంధించిన విషయాన్ని, అదేవిధంగా జరిగిన ఒక నిజ సంఘటనకు సంబంధించిన దైవ విషయాన్ని రాసి తెలియపరిచినట్లు మనం చదువుకున్న సువార్త వాక్య వచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక మంది ప్రభు సేవకులు యేసుక్రీస్తు వారు జన్మించిన గ్రామమైన బెత్లెహేము గురించి తెలియపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన పుట్టిన తరువాత పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు అని తెలియజేస్తూ ఉంటారే తప్ప ఆయన పుట్టిన స్థలాన్ని గురించిన చరిత్ర ఆధారాలతో ఎవరు కూడా తెలియపరచరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియపరిచేవారు కూడా అతి తక్కువలో అతి తక్కువ అని మనం చూస్తూ ఉన్నాం. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు జన్మించిన ఆ స్థలాన్ని గురించి, అక్కడ జరిగిన సందర్భ విషయాల గురించి బహు వివరంగా మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ప్రతి విషయం కూడా ఎన్నో విలువైన సత్యాలు మీకు తెలియపరుస్తాయి. గనుక వివరముగా మీకు అర్థమగు రీతిలో ప్రతి విషయాన్ని మా ఛానల్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మీరు వీక్షించడమే కాకుండా అనేకులకు ఈ వీడియోస్ని మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మూలవాక్య సువార్త వచ్చిన భాగంలో తన తొలిచూలు కుమారుని కని అని మనం చూస్తాం. తన తొలిచూలు కుమారుని కని అని మనం చూస్తాం. ఈ తొలిచూలు కుమారుడు భార్యాభర్తల సంసార జీవితం ద్వారా పుట్టిన కుమారుడు కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ తొలిచూలు కుమారుడు మరియా కన్యకగా ఉన్నప్పుడు పుట్టిన కుమారుడు అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా కన్యకైన మరియకు పుట్టిన ఈ తొలిచూలు కుమారుడు దేవుడే మానవునిగా పుట్టిన కుమారుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు వాగ్దాన కుమారుడై ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తము కొరకు వాగ్దానముగా ప్రకటించబడిన కుమారుడు అని మనం చూస్తూ ఉంటాం. ఇతడు ప్రవచన కుమారుడు అని మనం చూస్తాం. ఇతడు పరసంబంధమైన దేవుడు సర్వ మానవాళి కొరకు మానవునిగా పుట్టిన కుమారుడై ఉన్నాడు. ఈయన పుట్టుక పరిశుద్ధమైనది. ఈయన పుట్టింది సర్వ మానవాళి పాపాల శాపాల స్థానంలో తన్ను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకొనుటకు, సర్వ మానవాళికి పాప క్షమాపణతో పాటు పాప విమోచనతో కూడిన రక్షణ నిత్యజీవం ఇచ్చుటకు పుట్టిన నిజ దైవ అవతారి పుట్టుకే ఈ పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తు పుట్టుకై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ తప్పక ప్రతిదీ వివరంగా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే తన తొలిచూలి కుమారుని అంటే కన్యక అయిన మరియా కన్యకగా ఉన్నప్పుడు పురుష ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు ఆమెకు మాత్రమే పుట్టుటను బట్టి తన అని ఏకవచనం వాడబడింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇక్కడ ఏకవచనం వాడబడింది గనుక తన తొలిచూలు కుమారుడు అని మనం చూస్తున్నాం. గనుక యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కన్యకైన మరియకు ఆయన జన్మించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పుట్టిన కుమారుని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని మనం చూస్తూ ఉంటాం. ఈ సత్రము ఎక్కడ ఉన్నది, ఈ పశువుల తొట్టి ఎక్కడ ఉన్నది అనే విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలకు జవాబులు తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకు ఈ స్థలములతో
సంబంధం ఉన్నది కనుక తప్పక విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకే ఈ విషయాలు రాయబడ్డాయి. ఒక దగ్గర స్థలము లేదు, మరి ఒక దగ్గర పరుండబెట్టు స్థలము దొరికింది అని మనం చూస్తాం. అయితే ఇంతకీ ఇది ఎక్కడో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు వివరంగా మనం తెలుసుకోవాలంటే పాత నిబంధనలోని రూతు గ్రంథానికి మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని రూతు గ్రంథంలోని జరిగిన విషయాల ద్వారా ఈ అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో జరిగిన విషయాల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఒకసారి కరువు వచ్చింది అని మనం చూస్తాం. అయితే దానికి తట్టుకోలేక అన్నవరమని పేరుగాంచిన ఆనాటి బెత్లెహేము నుండి యూదా సంతతికి చెందిన ఎలీమెలెకు తన భార్య అయిన నయోమి, అదేవిధంగా వీరిద్దరికీ కలిగిన వీరిద్దరు కుమారులు అనగా మహులోను కిల్యోన్లను తీసుకొని మోయాబు దేశానికి వారు వలస వెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే అక్కడ కొంతకాలం తదుపరి ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు నయోమికి పుట్టిన ఇద్దరు కుమారులైన మహులోను కిల్యోను ఇద్దరు కుమారులకు మోయాబు దేశమందు మోయాబు స్త్రీలను వారు పెండ్లి చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఎలీమెలెకు చనిపోయిన తరువాతే వీరిద్దరు కుమారుల వివాహములు జరిగాయని మనం తప్పక తెలుసుకోవాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోయాబీయుల గురించి మనం చూస్తున్నప్పుడు మోయాబీయులు లోతు సంతతి వారిగా ఆదికాండం 19వ అధ్యాయం 30 నుండి 38 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈజిప్టు, కానాను దేశస్థులు నోవాహు చిన్న కుమారుడైన హాము సంతతి వారని మనం తప్పక తెలుసుకోవాలి. ఇజ్రాయేలీలు షేము సంతతి వారని తప్పక మనం గ్రహించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం ఎలీమెలెకు నయోమి విషయాల దగ్గరికి వచ్చినట్లయితే ఎలీమెలెకు మరణం తదుపరి వివాహం చేసుకున్న తన ఇద్దరు కుమారులు ఇంచుమించు 10 సంవత్సరముల తదుపరి వారు కూడా చనిపోయారని మనం చూస్తూ ఉంటాం. అయితే వీరిద్దరికీ సంతానం లేదని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే నయోమి ఇద్దరు కోడళ్ళు ఈ విధంగా విధవరాలయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితుల మధ్య కోడలతో ముందుకు కొనసాగుచున్న నయోమికి బెత్లెహేమును గురించిన ఒక వార్త వచ్చింది. అదేంటంటే దేవుడు మరలా యూదా దేశాన్ని తన ప్రజల్ని దర్శించాడనే వార్త. హల్లెలూయా, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పంటలు బాగా పండుతున్నాయని నయోమి విన్నాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తాను మోయాబు నుండి తన స్వగ్రామమైన బెత్లెహేము వెళ్ళాలని కోడలతో చెప్పి వారిని తమ దేశంలోనే తమ తల్లిదండ్రుల దగ్గర ఉండమని నయోమి సలహా ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే పెద్ద కోడలకు ఓర్ప ఒప్పుకొని అక్కడే ఉండిపోయినట్లు మనం చూస్తాం. ఈ విధంగా తమ దేవుళ్ళ యొద్దకు లేక వాటి వైపునకు మరలా ఓర్ప తిరిగిపోయినట్లు మనం చూస్తాం. అయితే చిన్న కోడలకు రూతు, నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను, నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, నీవు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మన ఇద్దరిని ఏవి వేరు చేయకుండును గాక అని చెప్పి అత్తతో కూడా బెత్లెహేము వచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే రూతు ఇశ్రాయేలు దేవునిపై విశ్వాసముంచి ఆయనను తన హృదయంలో చేర్చుకున్న వ్యక్తిగా రూతును మనం చూస్తాం. అయితే అత్త సూచన మేరకు బోయాజును రూతు పెండ్లు చేసుకుంది. అయితే ఈ బోయాజు ఎవరో ముందుగా మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు సర్వశక్తిగల దేవుని యందు విశ్వాసం ఉంచి గూఢాచారులను రక్షించి తనను తన ఇంటి వారిని రక్షించుకున్న కనాను వేశ్య రాహాబుకి ఆమెను పెండ్లి చేసుకున్న యూదా గోత్రానికి పెద్ద అయిన నయస్సోను కుమారుడైన సల్మాను ద్వారా పుట్టిన కుమార రత్నమే ఈ బోయాజు అని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోయాజులో ఉన్న గొప్ప మనసు ఎటువంటిదంటే తన్ను ఆశ్రయించే అనాథులను హక్కున చేర్చుకొని ఆదరించే ఆదరణ గల కనికరము గలవాడు. అదేవిధంగా బెత్లెహేములో ఒక పెద్ద రైతుగా ఈ బోయాజుని రూతు గ్రంథంలో మనం చూస్తాం. ఈ బోయాజు రూతు కన్నా వయసులో పెద్దవాడిగా మనం చూస్తాం. అయితే ఈ బోయాజు సుమారు 25 సంవత్సరములు గల రూతును వివాహం చేసుకున్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు మనకి ఎలా తెలియజేయబడతాయంటే బోయాజు తన సంబోధనలో రూతును నా కుమారి అని 3 సార్లు సంబోధించినట్లు మనం చూస్తాం. తన పొలములో పరిగి నేర్కొనుటకు వచ్చిన రూతును గూర్చి ఈ చిన్నది ఎవరు అని అడిగినట్లు మనం చూస్తాం. ఈ విషయాల ద్వారా బోయాజు రూతు కన్నా వయసులో
పెద్దవాడు అనే విషయం మనకు తెలియజేయబడుతుంది. రూతును గురించి మనం చూస్తున్నప్పుడు రూతు 15 సంవత్సరములకే వివాహం చేసుకొని 10 సంవత్సరములు భర్తతో కాపురం చేసినట్లు మనం చూస్తాం. కానీ దేవుడు ఆమె గర్భాన్ని మూసి ఉంచాడు. బోయాజు గురించి మనం చూస్తున్నప్పుడు బోయాజుకి అంతకు ముందు పెండ్లి అయి ఉన్నది. అదేవిధంగా భార్య పిల్లలు లేకుండా మరణించి ఉండవచ్చని బైబిల్ పండితులు వారి అభిప్రాయంగా తెలియపరిచారు. అంతేకాకుండా బోయాజు ధనవంతుడు, మంచి గుణము గలవాడు, భక్తి గలవాడు గనుకనే అతడు రూతు గుణానికే ప్రాధాన్యం ఇచ్చాడు కానీ పై రూపానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదనే విషయము దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఈ విషయం దావీదు సందర్భంలో సమూయేలు ప్రవక్తతో దేవుడు అనిన మాటలో మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మనుషుల పై రూపానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు కానీ యెహోవా దేవుడు ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టడు అనే విషయము అక్కడ రాయబడి ఉండటం మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ధనవంతుడై ఉండి తన చేనులో పరిగి ఏరుతున్న బీద విధవరాలైన నయోమి కోడల్ని మోయాబు దేశానికి చెందిన స్త్రీ అయిన రూతును పెండ్లి చేసుకోవడానికి బోయాజు ఇష్టపడినట్లు మనం చూస్తాం. ఈ విషయాన్ని బట్టి బోయాజు పై రూపానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు కానీ రూతు గుణానికి ప్రాముఖ్యత ఇచ్చాడనే విషయము మనకు తెలియజేయబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా కనాను దేశానికి చెందిన రాహాబుకి, యూదా దేశానికి చెందిన నయోమికి రూతు కోడలయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయాజు తన ఇంటి ప్రక్కన రాతి బండలో తొలిపించుకున్న గుహలో కాపురం ప్రారంభించాడు. కాపురం పెట్టి ఉన్నాడు. యూదుల సాంప్రదాయం చెప్పేదాన్ని బట్టి ఈ బోయాజు రూతులకు ఈ భార్యాభర్తలిద్దరూ లోక రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టడానికి సుమారు 1100 సంవత్సరాలకు ముందే ఆయనకు ఆహ్వానం పంపారు. ఆయనకు ఆహ్వానం అందింది. మెల్లగా అదే గుహకి దేవుడే మానవునిగా పరిశుద్ధ శిశువుగా ఆయన వచ్చాడు. ఈ వచ్చిన పరిశుద్ధ శిశువే ఈ పుట్టిన పరిశుద్ధ శిశువైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే అభిషిక్తుడు, మెస్సియా, ఇమ్మానుయేలు అనే బిరుదులు గల యేసుక్రీస్తు వారై ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుహ గురించి మనం చూస్తున్నప్పుడు ఈ గుహ పొడవు ఇంచుమించు 39 అడుగులు, వెడల్పు 11 అడుగులు, లోతు లేక ఎత్తు 9 అడుగులు. ఈ గుహలోనే బోయాజు రూతు ఓబేదును కని ఉన్నారు. రూతు ఓబేదునకు జన్మనిచ్చింది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓబేదు పెద్దవాడై పెండ్లి చేసుకొని ఈ గుహలోనే యెషయికి తండ్రి అయ్యాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ గుహలోనే యెషయి 9 మందికి జన్మనిచ్చాడు. ఈ 9 మంది పిల్లలు ఆడుకున్నారనే విషయాన్ని కూడా తప్పక మనం గ్రహించాలి. ఈ గుహలోనే యెషయి చిన్న కుమారుడైన దావీదు తన బాల్యంలో సమూయేలు ప్రవక్తచే దేవునిచే అభిషేకించబడి, సమూయేలు ప్రవక్త ద్వారా దేవునిచే అభిషేకించబడి యూదా దేశం మీద రాజుగా ఉండుటకు అభిషేకించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన తరువాత దావీదు తన మకామును హెబ్రోనుకు తర్వాత సియోను కోటకు మార్చాడు. ఆ గుహను దావీదు తన స్వాధీనంలోనే ఉంచుకున్నాడని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా యోధా సంతతి వారందరికీ దేవుని సంకల్ప ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ఈ గుహ ఉపయోగపడింది. అయితే ఇటువంటి గుహ దేవుడే మానవునిగా పుట్టిన యజమానుడైన యేసుక్రీస్తుకు ఏ విధంగా ఉపయోగపడింది, అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. వచ్చే వారం మరింత లోతుగా చారిత్రకమైన వాస్తవికమైన సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఇంత వివరంగా ఇంత లోతుగా ధ్యానం చేసి మీకు తెలియజేయడం జరుగుతుందంటే, ప్రతి విషయాన్ని ఇంత వివరంగా మీకు తెలియజేయడం ద్వారా ప్రతిదీ కూడా వివరముగా అర్థవంతమైన రీతిలో మీరు గ్రహించగలరు అనే విషయం ద్వారానే ఇంత ప్రయాసతో ఇంత వివరంగా ఈ విషయాల్ని ధ్యానించి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రీతిగా వివరంగా తెలియపరచడం ద్వారా అనేకమైన విషయాల్ని మీరు గ్రహించగలరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో అనేక మంది ప్రభు సేవకులు దేవుని విషయాలు అనేక మంది వీక్షించాలి, ఎక్కువ మంది చూడాలనే ఆశతో క్లుప్త వివరణతో ముగిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. దేవుని వాక్యాన్ని కొన్ని భాగాలైన వివరముగా వివరించి తెలియపరిస్తే, క్రైస్తవ లోకానికి ఇటువంటి విలువైన సమాచారాన్ని అందిస్తే దేవుని ఉద్దేశాలు, దేవుని ఆ దైవ సత్యాలు, చారిత్రక సత్యాలు, వాస్తవికమైన విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా తెలియపరచబడతా. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టిక సమయంలో దేవుని పని, దేవుని ఆత్మ పని ఏ రీతిగా ఉందో తెలియపరచబడుతుంది. ఈ రీతిగా దేవుని ఉద్దేశాలు తెలియపరచబడాలంటే వివరముగా ప్రతి విషయాన్ని ధ్యానించి కొన్ని భాగాలైనా తెలియపరిచితే
అనేకమైన విషయాలు వినేవారందరూ కూడా గ్రహించగలరు. ఇటువంటి ప్రయత్నమే మా ఈ ఛానల్ ద్వారా మేము చేయడం జరుగుతూ ఉంది. గనుక వీక్షించిన మీరు వీక్షించడమే కాకుండా అనేకులకు ఈ వీడియోస్ని షేర్ చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ అంశం ద్వారా దేవా మీరు ఎన్నో విలువైన విషయాలు మాకు తెలియపరిచారు. మీకు వందనాలు. దేవ, వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఈ విషయాల ద్వారా అనేకమైన విషయాలు వారు గ్రహిస్తూ, వారు బలపడుతూ, వారి విశ్వాసం వృద్ధి చెందుతూ, అనేకులకు దేవ షేర్ చేస్తూ, అనేకుల ఆత్మీయ ఎదుగుదలకు ప్రోత్సాహకరంగా దీవెనకరంగా వీరుండినట్లు మీరే సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా తండ్రి, వచ్చే వారము మరికొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానాన్ని, నీ కృపను మాకు దయచేసి నడిపించమని, ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా కేవలం నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని, మా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ఈ ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి, వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా దేవ అనేకమైన నూతనమైన విషయాలు వారు తెలుస్తున్నట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించమని, దేవ మరొకసారి కార్యములన్నిటి ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.